హాయ్ అండి అందరికీ. నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న గుత్తి వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని 2 స్పూన్లు చాయ్ గుళ్ళు, ఒక 7-8 ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి. అలా వేపుకున్న దాన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని 4 ఎల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మెత్తగా పొడుం చేసుకోవాలి. దాంట్లోకి ఒక 6 ఉల్లిపాయలని ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. దీన్ని కూడా పేస్ట్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ చిన్న వంకాయలని శుభ్రంగా కడుక్కుని ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలా ఫ్లవర్లా కోసుకుని ముచ్చుకుని సగానికి తీయాలి. మొత్తం ముచ్చుకు తీయకూడదు. మొత్తం ముచ్చుకు తీస్తే ఇడిపోతాయి. అలా ఫ్లవర్లా కోసుకున్న దాంట్లోకి కారాన్ని ఈ విధంగా మనం కూరుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నిటిలోకి కారం పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం కారం పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ వేసిన తర్వాత ఫస్ట్ మనం అట్ల పుల్లతో కలపకుండా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలా కలుపుకోవాలి. అప్పుడు కిందవి పైకి కిందకి వస్తాయి. వెడల్పాటి గిన్నెలో వండుకునే పొలం అయితే మనం అట్ల పుల్లతో కలుపుకోవచ్చు. తర్వాత మిగిలిన కారంలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఆ కూరలో పోసేయాలి. తర్వాత బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతేనండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కర్రీని తీసుకుని భోజనంలోకి సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా వంకాయ ఎంత బాగా ఉడికిందో. ఈ కర్రీ బిర్యానీలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.